హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనే వాటిని చూద్దాం. మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనేది. మీరు రిక్రూట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ అయితే మీరు గమనించవచ్చు. మనకి 22 జూలైని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి జాబ్ ఎక్కడొచ్చినా పర్లేదు, నాకు జాబ్ అయితే కావాలనుకునే వాళ్ళు ఇటువంటి వాటికైతే అప్లై అనేది చేసుకోండి. అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఆల్ ఇండియన్ సిటిజన్స్, అంటే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్ అయితే మీకు రాంచీ జార్ఖండ్లో ఉంటుంది. ది పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబిలిటీ, అంటే ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ అయితే మీకు ఇందులో ఉంటుంది. ఈ ఐసీఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో మనకి దగ్గరలో చూసుకుంటే హైదరాబాద్లో, కోయంబత్తూరులో, బెంగళూరులో అయితే ఈ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. అక్కడికైతే మీకు ట్రాన్స్ఫర్ అయ్యే సదుపాయం అయితే మటుకు ఇందులో అయితే మీకు ఉంటుంది. లోవర్ డివిజన్ క్లర్క్, ఫారెస్ట్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అన్రిజర్వ్లో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. కానీ దీనికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో. కాకపోతే ఏజ్ అనేది మీకు యూఆర్ ఏజ్ లిమిట్ అయితే సరిపోవాలి. ఫారెస్ట్ గార్డ్ వచ్చి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు ఏజ్ సరిపోతే. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వచ్చి అన్రిజర్వ్ 3, ఎస్సీ 2, ఓబీసీ వచ్చి 6, ఈడబ్ల్యూఎస్ వచ్చి 2, టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎస్టీ వాళ్ళు కావాలంటే ఓపెన్ కేటగిరీలో అయితే మీకు ఏది సరిపోతే అప్లై అయితే చేసుకోవచ్చు. లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు టైప్ రైటర్ మీద అయితే టైప్ రావాలి 30 వాట్స్ పర్ మినిట్ స్పీడ్తో. ఇన్ కేస్ కంప్యూటర్ మీద టైప్ అయితే 35 వాట్స్ పర్ మినిట్ అయితే మీకు ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఏజ్ 18 నుండి 27 సంవత్సరాలలోపు అప్లై చేసుకోవచ్చు. మనకి మిగతా కేటగిరీలో జాబ్స్ అనేవి లేవు కదా, ఉంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నో, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా, నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగైన్స్ ద అన్రిజర్వ్ పోస్ట్, అంటే అన్రిజర్వ్లో మీరు అప్లై చేయాలంటే చేసుకోవచ్చు, కానీ ఏజ్ అనేది మీకు రిలాక్సేషన్ అయితే ఉండదు. అన్రిజర్వ్ అంటే ఈ ఏజ్ అయితే మీకు సరిపోతేనే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ గార్డ్కి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు జాబ్లోకి తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్ పీరియడ్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్ అయితే మీరు కంప్లీట్ అనేది సక్సెస్ఫుల్గా చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే మనకి వాకింగ్ అనేది 25 కిలోమీటర్ 4 అవర్స్లో, హైట్ అనేది 165, చెస్ట్ అనేది 79, ఎక్స్పాన్షన్లో 84 అనేది ఉండాల్సి ఉంటుంది. ఉమెన్కి వాకింగ్ అనేది మీకు ఫారెస్ట్లో ఎప్పుడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ అనేవి రన్నింగ్ కండక్ట్ చేయరు, కేవలం వాకింగ్ చేస్తారు. వాకింగ్ అనేది ఉమెన్కి 14 కిలోమీటర్లు 4 గంటల్లో కంప్లీట్ చేయాలి. హైట్ వచ్చి మినిమం 150 ఉండాలి. చెస్ట్ వచ్చి 74 వితౌట్ ఎక్స్పాన్షన్, 79 అయితే విత్ ఎక్స్పాన్షన్. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక ఉమెన్ క్యాండిడేట్స్కి మనకి అలాగే 5 సెంటీమీటర్స్ దాకా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. హైట్ అండ్ 4 సెంటీమీటర్స్ ఈచ్ ఇన్ రెస్పెక్టివ్ చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్లో మనకైతే రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి దీనికి కూడా 18 నుండి 27 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎస్సీ క్యాండిడేట్స్కి 32, ఓబీసీకి అయితే 30 ఇయర్స్ దాకా అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీకు అన్రిజర్వ్లో అప్లై చేస్తే మటుకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఉండదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ చూసుకుంటే 10వ తరగతి అర్హతతో మీకు 10th క్లాస్ సర్టిఫికేట్తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 3 years అడుగుతున్నారు, కానీ ఇది డిజైరబుల్ అని మెన్షన్ చేశారు, అంటే కన్ఫామ్గా అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 సంవత్సరాలు ఉంటుంది. దీనికి కూడా సేమ్ అంతే, ఎస్సీకి 32, ఓబీసీ 30. మీకు ఎస్టీ వాళ్ళు అన్రిజర్వ్లో అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు, మామూలుగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓకే, నోటిఫికేషన్లో క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి. మీకు ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. మనకి ఒక ఎన్వలప్ మీద అయితే మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ విధంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎన్వలప్ వితౌట్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ విల్ నాట్ బి ఎంటర్టైన్, అంటే మీరు అప్లికేషన్ మీద క్లియర్గా మెన్షన్ చేయకపోతే కనుక బయట ఎన్వలప్ మీద రిజల్ట్ అనేది చేసే అవకాశం ఉంటుంది. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లియర్గా మీకు దేనికి అప్లై చేస్తున్నారో అయితే మెన్షన్ చేయండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది. మీకు 200 + 100 300 రూపాయలు మనకి అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అనేది మనకి డీడీ అయితే తీయాలి. జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు. పీహెచ్, ఎస్సీ, ఎస్టీ ఉమెన్ అయితే 100 రూపాయలు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ పేయబుల్ ఎట్ రాంచీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీరు డీడీ అనేది తీసి దాన్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు డీడీ ఏ జాబ్కైనా సరే అప్లై చేసే ముందు డీడీ మనకి పెట్టినప్పుడు ఒక జిరాక్స్ అయితే తీసుకుని మీ దగ్గర అయితే రెఫరెన్స్ కోసం అయితే ఉంచుకోండి. అలాగైతే అపార్ట్ ఫ్రమ్ ద అఫిక్సింగ్ 1 photograph ఆన్ ద అప్లికేషన్ ఫామ్, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ 2 additional ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్స్, అంటే మీకు దానిపైన ఒక అప్లికేషన్ అయితే
పేస్ట్ చేస్తారు కదా, మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ పేస్ట్ చేసేటప్పుడు ఏ నోటిఫికేషన్కైనా సరే దాని వెనకాల ఖచ్చితంగా నేమ్ కానీ డీటెయిల్స్ కానీ ఖచ్చితంగా అయితే రాయండి. అలాగే మీకు ఎక్స్ట్రాగా ఏదైతే ఫొటోస్ ఇచ్చారో దాని మీద కూడా నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా రాయండి. విత్ దేర్ నేమ్ అండ్ పోస్ట్ రిటర్న్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, విత్ దేర్ నేమ్ అండ్ పోస్ట్ రిటర్న్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్లో నేమ్ కానీ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కానీ మీకు అటాచ్ చేసిన ఫోటో మీద అలాగే ఆ ఎక్స్ట్రా ఫొటోస్ మీద కూడా రాయాలి. అటాచ్ చేసిన ఫోటో మీద ఎందుకు రాయడం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తాం కాబట్టి ఇన్ కేస్ ఆ ఫోటో అనేది మనకి ఊడిపోయి ఎక్కడన్నా మిస్ అయితే కనుక ఆ ఫోటో ఎవరిదో వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. కాబట్టి ఆ ఫోటో అనేది పేరు చూసి వాళ్ళు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటాచ్ చేసిన ఫోటో మీద ఎక్స్ట్రా ఫొటోస్ అన్నిటి మీద కూడా మీరు ఖచ్చితంగా నేమ్ అండ్ పోస్ట్ అయితే మీరు క్లియర్గా అయితే రాయండి. అప్లికేషన్ డ్యూలీ కంప్లీట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. అంటే జిరాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మీ సిగ్నేచర్ అండ్ సైన్. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరే సైన్ చేసుకుంటే జిరాక్స్ మీద సరిపోతుంది. మీరు అప్లికేషన్ అనేది ఇంగ్లీష్లోనే ఫిలప్ అయితే చేయండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేస్తూ ఉంటే కనుక రీసెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు అయితే రీసెంట్ది, ఎస్సీ ఎస్టీ అయితే రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయండి. మనకి అప్లికేషన్ అనేది క్లియర్గా అయితే ఫిలప్ చేయండి. అలాగే ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇవి లేకపోతే కనుక రిజెక్ట్ అవుతాయని చెప్పి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే 10th ఇంటర్ డిగ్రీ మార్క్ లిస్టులు అనేవి ఓడి ఇలా ఏవైతే ఉన్నాయో మీరు దేనికి అప్లై చేస్తున్నారో రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అన్నీ అటాచ్ అయితే చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు ఏదైనా టైపింగ్ సర్టిఫికేట్ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే వాటిని కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఆధార్ కార్డు అనేది కూడా కుదిరితే పంపండి, ఒక ఐడెంటిటీ కార్డు కింద అయితే ఉంటుంది. ఓకే, మీరు మోర్ దాన్ వన్ పోస్ట్ ఈజ్ ఇన్ సింగిల్ అప్లికేషన్ ఫర్ మోర్ దాన్ వన్ పోస్ట్ ఈజ్ ఇన్ సింగిల్ అప్లికేషన్. అంటే మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ అప్లికేషన్స్ ఒకే దాంట్లో పంపితే అయితే రిజెక్ట్ చేస్తారో, మీరు అప్లై చేయాలనుకుంటే 3 జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 3 జాబ్స్కి కూడా సపరేట్గా అప్లికేషన్స్ అయితే మీరు సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సపరేట్గా ఫీజు పే చేసి 3 సపరేట్ అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాలి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. 15 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్గా చెక్ చేసుకుని మీరు ఆ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 11వ తారీఖు అయితే ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ మీద క్లియర్గా రాయండి రిజిస్టర్ పోస్ట్ అనేది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది నెట్ సెంటర్కి వెళ్ళి పీడిఎఫ్ సేవ్ చేసుకుని మీకు ఏ పేజెస్ కావాలో ప్రింట్ వాళ్ళు చెప్తే ఆ పేజెస్ ప్రింట్ తీసి ఇస్తారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏదైతే అది రాయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ స్టార్టింగ్లో ఉంటుంది, దాన్ని రాయండి. అలాగే మీరు తీసిన డీడీ అమౌంట్ ఎంత, డీడీ నెంబర్ ఏంటి, డేట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, మ్యాక్సిమం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే డీడీ అనేది తీయండి. అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో క్యాపిటల్ లెటర్స్లో మిస్టేక్స్ లేకుండా మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ కూడా రాసిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటుగా మనకి డీడీ అలాగే అటాచ్ చేయాల్సిన జిరాక్సెస్ అనేవి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th ఇంటర్ డిగ్రీ ఓడి ఇటువంటివి, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ టైప్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేసి ఇక్కడ ఫోటో పేస్ట్ చేసి అలాగే ఎక్స్ట్రాగా 2 ఫొటోస్ ఇవన్నిటిని కూడా ఒక ఎన్వెలప్లో అయితే మనకి అటాచ్ చేసి ఎన్వెలప్ మీద క్లియర్గా అయితే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాసి మీ అడ్రస్ టు ఫ్రమ్ అడ్రస్ అనేది రాసి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే వాళ్ళు వెయిట్ అనేది చూసి ఆ వెయిట్ అనేది చూసి వాళ్ళు స్టాంప్స్ అనేవి అంటించిస్తారో అప్పుడు మీరు ఎక్కడైతే పోస్ట్ చేయాలని వాళ్ళు చెప్తారో ఆ పోస్ట్ అయితే మీరు అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్ కట్గా ప్రతి పాయింట్ ఒకసారి నేను చెప్పాను, మీరు కూడా ఒకసారి అన్నీ చెక్ చేసుకుని ఎగ్జాక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. మరిన్ని జాబ్ అప్డేట్స్ ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.